such a wonderful CM to work with. Last ఒకటి జస్ట్ లాట్ ఆఫ్ విట్ అండ్ హ్యూమర్ అనమాట ఆయన మీటింగ్స్ కూడా. ఎక్కువ ఆయన మీటింగ్లు 1 అవర్ కంటే ఎక్కువ ఉండవు. 1 అవర్ అయిపోతుంటే ఇందాక చెప్తున్నాడు కదా భాను గారు, టైం బాగా చూస్తారు అనమాట. అంటే ఇట్స్ సిగ్నల్ కదా టు క్లోజ్ ద మీటింగ్. పీపీటీలు ఎక్కువ చెప్పేవాడు మా వాళ్ళు అంతకుముందు. ఆయన చెప్పేవాడు, ఎందుకు ఎన్ని రంగురంగులు చూపిస్తారు పీపీటీలో, ఇవన్నీ చెప్పే కదా గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారని చెప్తాను అన్నమాట. ఒక పాయింట్ నాలుగు, ఏ పాయింట్ ఉందో చెప్పండి, డెసిషన్ తీసుకోండి. ఒకరోజు మాది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్ జరుగుతుంటే వాటర్ బోర్డు నుంచి నేను, అప్పుడు జిహెచ్ఎంసీ నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్, కూడా నుంచి వైస్ చైర్మన్ ముగ్గురము ప్రజెంట్ చేసి ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి దాదాపు 500 కోట్ల నుంచి 700 కోట్లు అడిగాం ప్రపోజల్స్, ఇంత కావాలనేసి. మీటింగ్ అంతా దాదాపు పెద్ద మీటింగ్, అది 1.5 అవర్. అది జనరల్గా పెద్ద డిపార్ట్మెంట్కి అంత టైం ఇస్తారు ఆయన. మీటింగ్ అంత చెప్పిన తర్వాత చూసి నా వైపు చూశాడు. కలపలాగా అర్థమవుతుంది ఇది. జవహర్, నీకు గూడూరు బస్సు తిరుమల తెలుసా అన్నాడు. కడుపులు కట్టుకుంటుంది కిలోమీటర్ వరకు తెలుసా అన్నాడు. ఈ అంకాలమ్మ గూడూరు ఉంటుంది సింహాద్రిపురం దగ్గర. అక్కడ ఆయన తిరుమల అని పెద్ద రైతు ఉండేవాడు. ఆయన బస్సు మెయింటైన్ చేసేవాడు. పులివెందుల నుంచి తాడిపత్రికి బస్సు పోతుంది. జవహర్ కూడా తెలుసా, ఆయన కథ చెప్తాను బట్ అని చెప్పాడు. తిరుమల అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన బస్సు నడిపేవాడు. ఆ బస్సు నడిపేటప్పుడు డ్రైవరు నెల ఒకసారి వచ్చేసి ఆ పార్ట్ పోయింది సార్, ఈ పార్ట్ పోయింది సార్, 5,000 డబ్బులు కావాలని అడిగేవాడు. ఆయన 2-3 సార్లు చూసేసి, మరి డ్రైవరు అన్నీ బాగుంటే మా జీతగాడే నొప్పుతాడు కదా, నేను డ్రైవర్ ఎందుకు. కాబట్టి మీరందరూ కూడా ఐఏఎస్ ఆఫీసులు, సీనియర్ ఆఫీసులు, అన్ని పెద్ద పెద్ద సంస్థలు. మీ హెచ్ఎండి అంటే పెద్ద సంస్థ, జిహెచ్ఎండి పెద్ద సంస్థ, కూడా అంటే పెద్ద సంస్థ. మీరు కూడా వచ్చిన డబ్బులు అడుగుతారా? మీరు వైఎస్ లోన్లు తెచ్చుకొని పనులు చేసుకోండి అని చెప్పి మీటింగ్ ముగించారు. జోహార్ వైఎస్ఆర్.